దారిని పోయేదంతా దోచుకుపోదాం అన్నటువంటి తరహాలో ఉంటుంది అమెరికా, యూరప్ దేశాల యొక్క వ్యవహారం. వాళ్ళు ఏదో సాయం చేస్తున్నట్టు నటిస్తారు, మళ్ళీ పెనాల్టీల పేరుతో దబ్బేస్తూ ఉంటారు. అంటే దబ్బేయడం అనే పదం వాడకూడదు, కానీ ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి సందర్భంలో అలాంటి పదాలే ఇప్పుడు వాడుతుంటారు కొంతమంది మాస్ క్యారెక్టర్స్. అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమెరికా రష్యా వాళ్ళతో మొన్నటిదాకా స్నేహం మెయింటైన్ చేసి ఇప్పుడు రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్తో ప్రయత్నిస్తే రష్యా అప్పటి నుంచి రివర్స్ అయితే రష్యాని దెబ్బ కొట్టడానికి కొత్త ఎత్తు ఏంటంటే, కొత్త ఏంది పాతదే ఇప్పుడు ఫుల్ ప్లేటెడ్గా చేసుకొచ్చారు. ఏంటది? ఏదైతే రష్యాకి సంబంధించినటువంటి ఆస్తులు ఆ మధ్యన కొన్ని స్వాధీనం చేసుకున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలు, వాళ్ళకి సంబంధించినటువంటి షిప్స్, అవన్నీ అక్కడ ఉన్నటువంటి ధనవంతులు, అదేం ప్రభుత్వానికి కాదు, ప్రైవేట్ వాళ్ళు, వాటిని ఇప్పుడు అమ్మేసుకుని డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఉక్రెయిన్కి ఖర్చు పెట్టడానికి గాను అమెరికాకి సంబంధించినటువంటి సెనేట్ ఆమోదం తెలిపింది. తాజాగా రష్యన్ గవర్నమెంట్ అసెట్స్ కరెంట్లీ ఫ్రోజన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఉక్రెయిన్. ఎంత అంటే $6 బిలియన్. అంటే చూడ్డానికి ఇది అమెరికా సాయంలాగా కనబడుతుంది, కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రష్యా సొమ్ముని అమెరికా దానం చేస్తుంది అనమాట. అది వింత.